వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు ఎపిసోడ్లో వర్ణం సిల్క్లోని లేటెస్ట్ బార్డర్ అండి. అది కూడా మనకు ఆల్మోస్ట్ మనకు నీస్ లెంత్ బార్డర్ తోటి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్లో తీసుకున్నాం, ఒక డిఫరెంట్ కలర్లో తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ అనేది వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి బుట్టి స్టైల్ అనేది చాలా హైలైట్ అవుతుంది. హాఫ్ బార్డర్స్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు శారీలో హాఫ్ లెంత్ అనేది మనకు బుట్టి స్టైల్ అనేది అవుతుంది. జాకార్ స్టైల్ లాగా వచ్చేసి ఆల్మోస్ట్ రిమైనింగ్ వచ్చేసి ఒక నీస్ లెంత్ బార్డర్ అనేది మనకు బ్లూ కలర్ తోటి డిజైన్ అవుతుంది. అందులో కూడా వచ్చేసి ఒక కంచి స్టైల్లో బార్డర్ అనేది డిజైన్ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే అవుతుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే అవుతుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళు అనేది జస్ట్ మనకు జాకార్ స్టైల్ అనేది అవుతుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా మనకు బ్లూ కలర్ తోటి బార్డర్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి చందనం కలర్లో తీసుకున్నారు, ఒక మస్టర్డ్ కలర్లో తీసుకున్నాము. సో మస్టర్డ్ కలర్లో వచ్చేసి దీనికి వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ అనేది వచ్చేసింది. సారీ మొత్తం కూడా మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ మీద వచ్చింది. పైన బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు చిన్న పైపింగ్ లాగా మనకు బ్లూ కలర్లో ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు దీనికి కూడా వచ్చేసి హాఫ్ లెంత్ బార్డర్ అనేది నీ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో దీనిలో కూడా ఒక చెక్స్ డిజైన్ లాగా తీసుకుని వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. వర్ణం సిల్క్లో చాలా లేటెస్ట్ కలెక్షన్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ పళ్ళుకి వచ్చేసరికి పళ్ళు అనేది కూడా మనకి జస్ట్ మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్లో తీసుకున్నారు. సో ఇటువంటి శారీస్కి ఏంటంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కానీ ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కూర్చోగలిగితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి కూడా మంచి ఇంగ్లీష్ కలర్లో తీసుకున్నారు. ఇందులో కూడా మనకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నారు. సో దీనికి కూడా పైపింగ్ స్టైల్లో మనకు బ్లూ కలర్ అనేది ఇచ్చేసారు. సారీ మొత్తం కూడా ప్లెయిన్ కాన్సెప్ట్లో ఇచ్చేసేసారు. అండ్ కింద బార్డర్ వచ్చేసి కూడా మనకు బ్లూ కలర్ బార్డర్ లాగా ఒక చెక్స్ డిజైన్ లాగా తీసుకొని అందులో కూడా ఒక రౌండ్ సర్కిల్ లాగా డిజైన్ తీసుకున్నారు. వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే పళ్ళు అనేది మనకు జస్ట్ హాఫ్ మీటర్ కొంగ అనేది హైలైట్ అవుతుంది. సో బ్లౌజ్ వచ్చేప్పుడు మనకు బ్లూ కలర్ లాగా బ్లౌజ్ తీసుకుని చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ శారీ కూడా మనకు ఎక్సలెంట్ డిజైన్ తోటి తీసుకున్నారు. మంచి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకు సిల్వర్ జరీ వీవింగ్ తోటి జాకార్ స్టైల్లో హైలైట్ అవుతుంది. సో దీనికి పైన బార్డర్ వచ్చేసి మనకు 2.5 ఇంచెస్ స్టైల్లో బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మనకు వర్ణం స్టైల్లో డిఫరెంట్గా మనకు డిజైన్ అవుతుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్లో 2 టైప్ ఆఫ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. బుట్టి స్టైల్ అనేది కంచి స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు తీసుకుంటే పళ్ళు కూడా మనకు హాఫ్ మీటర్ కొంగ అనేది డిజైన్ తీసుకున్నారు. చాలా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అవుతుంది. అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా బ్లౌజ్ అనేది కూడా మనకు పింక్ కలర్లో జాకార్ స్టైల్లో ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో దీనికి కూడా ఆల్మోస్ట్ మనకు పైన వచ్చేసేసి మనకు 2.5 ఇంచెస్ స్టైల్ 3 ఇంచెస్ స్టైల్ బార్డర్ అనేది తీసుకున్నాము. శారీ మొత్తం కూడా మనకు ఇదే లెంత్ తోటి బుట్టి అనేది హైలైట్ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే అవుతుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 15 ఇంచెస్ 12 to 15 ఇంచెస్ స్టైల్ బార్డర్ అనేది క్రియేట్ చేస్తారు. అందులో కూడా మనకు 2 టైప్ ఆఫ్ తోటి డిజైన్ తీసుకున్నాము. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ పళ్ళు కూడా జస్ట్ మనకు పింక్ కలర్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా కంప్లీట్ జాకార్ స్టైల్ బ్లౌజ్ అనేది తీసుకొని చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెజంతా పింక్ కలర్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో ఇది కూడా మనకు వండర్ఫుల్గా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా మనకు 2 టైప్ ఆఫ్ బూటీ తీసుకున్నారు. ఒకటి చక్ర డిజైన్, ఒకటి పికౌట్ డిజైన్ లాగా తీసుకున్నారు. పైన బార్డర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు 4 ఇంచెస్ స్టైల్లో బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది. శారీ మొత్తం కూడా మనకి జాకార్ స్టైల్ లాగా వస్తుంది. కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 15 ఇంచెస్ స్టైల్లో ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకొని చాలా బాగా చేస్తారు. అండ్ దీనికి కూడా పళ్ళు కూడా సేమ్ మనకి ఏదైతే బార్డర్లో డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ మనకి పళ్ళు కాన్సెప్ట్లో తీసుకున్నాము. బ్లౌజ్ కూడా మనకి జాకార్ స్టైల్ బ్లౌజ్ అని తీసుకొని చాలా బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్కి ఒక ఇలాంటి డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ తీసుకున్నాము. ఇది కూడా మనకు వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బుట్టి స్టైల్లో ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్ కూడా మనకు 15 ఇంచెస్ స్టైల్లో బార్డర్ తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో పళ్ళుకి వచ్చేప్పుడు కూడా గ్రీన్ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో ఏదైతే మనం డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ మనకు బ్లౌజ్లో కూడా జాకార్ స్టైల్లో ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్లో తీసుకున్నాము, అంటే ఆఫ్ వైట్ కలర్లో తీసుకున్నాము. సో ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక వేల్స్ డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ లాగా కాన్సెప్ట్ వచ్చేసింది. కింద బార్డర్ వచ్చేసి హాఫ్ లెంత్ లీస్ టైప్లో వచ్చేసేసి అందులో ఒక వేల్స్ డిజైన్ లాగా తీసుకొని చక్రా స్టైల్లో డిజైన్ తీసుకొని చాలా బాగా క్రియేట్ చేసింది. కంప్లీట్ ఒక డిజైనర్ శారీగా అని చెప్పుకోవాలి. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఆఫ్ వైట్ కలర్కి వచ్చేసి సో పళ్ళుకి వచ్చేప్పటికి పళ్ళని హాఫ్ మీటర్ కొంగని తీసుకున్నారు. బ్లౌజ్కి వచ్చేప్పటికి ఒక బ్లాకిష్ కలర్లో బ్లౌజ్ అనేది తీసుకొని జాకార్ స్టైల్లో వండర్ఫుల్గా క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి చందనం కలర్ తీసుకున్నాము. ఇది కూడా మనకు వండర్ఫుల్గా ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఇచ్చారు. సో ఇందులో కూడా మనకు పైన ప్యాకింగ్ స్టైల్ బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారు. శారీ మొత్తం కూడా ప్లెయిన్ కాన్సెప్ట్తో తీసుకొని అది కూడా జాకార్ వీవింగ్ లాగా తీసుకొని హాఫ్ బార్డర్ అనేది మనకు క్రియేట్ చేశారు. ఎక్సలెంట్గా డిజైన్ అయితే తీసుకున్నారు. ఇందులో ఒక సర్కిల్ డిజైన్ లాగా తీసుకుని చాలా బాగా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా బాగుంటుంది. కంప్లీట్ పార్టీ వేర్కి డిఫరెంట్గా కట్టుకునే విధంగా చాలా బాగుంది. సో బ్లౌజ్ వచ్చేది కూడా బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో చూసారు కదా వర్ణం సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో అయితే నచ్చుతాయి చూస్తే స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలిసి